డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్, బీఎడ్ కోర్సెస్ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ, సో ఇలా ఏవైతే మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ లైక్ లైబ్రరీ సైన్సెస్ కావచ్చు, ఏదైనా మీరు రిజిస్టర్ అయిన వాళ్ళు ఈ వీడియోలో మీరు వీడియోస్ ఏ విధంగా చూడాలి అంటే యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే వీడియోస్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడెప్పుడైతే షెడ్యూల్స్ రిలీజ్ చేస్తారో అవి కావచ్చు, రికార్డెడ్ క్లాసెస్ కావచ్చు, సో మీకు ఏవైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయో దానికి సంబంధించిన వీడియోస్ ఏ విధంగా చూడాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు 2 మెథడ్స్లో ఆ వీడియోస్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో మనకు ఈ స్టడీ సెంటర్ కావచ్చు, బుక్స్ కావచ్చు, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీరు ఏ కోర్స్ అయినా కానీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో అందులో స్టూడెంట్ క్విక్ లింక్స్ ఉంటుంది. ఆ క్విక్ లింక్స్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఆప్షన్, సో ఇది ఫస్ట్ మెథడ్, ఆడియో ఆర్ వీడియో లెసన్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీరు యూజీ కావచ్చు అంటే డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్ కావచ్చు, వేరియస్ కోర్సెస్ మనకు డిఫరెంట్గా అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ పీజీ కోర్సెస్ కావచ్చు, యూజీ అన్నీ ఉంటాయి. ఆ పీజీ కాకుండా మనకు బీఎడ్ కావచ్చు, ఎంఎడ్ కావచ్చు, సో ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, ఇలాంటి కోర్సెస్కి సంబంధించిన లైక్ వీడియోస్ కావచ్చు అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఏ కోర్స్ అయినా మనకు వీడియో రూపంలో కొన్ని వీడియోస్ ఉంటాయి, వీడియోలో అవైలబుల్ లేకపోతే ఆడియో రూపంలో కూడా ఉంటాయి. సో ఇక్కడ 2 మోడ్స్లో వాళ్ళు వీడియోస్ని అప్లోడ్ చేస్తారు. ఒకటి వీడియో ప్లస్ ఆడియో, ఇంకొకటి ఆడియో. సో కొన్ని కోర్సెస్లో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని కోర్సెస్లో కొన్ని క్లాసెస్ ఉండవు, అవి క్లిక్ చేస్తే వీడియో లేకపోయినా ఆడియో కొన్నిట్లో ఉంటాయి. సో ఆడియో అన్న వినొచ్చు మీరు ఇంట్రెస్టెడ్ ఉంటేనే. కొన్ని కోర్సెస్లో వాళ్ళు ఎలాంటి అప్డేషన్ చేయరు, అంటే వీడియో క్లాసెస్ కావచ్చు, ఆడియో క్లాసెస్ కావచ్చు ఉండవు. సో ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి. సో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అందులో పెట్టారా లేదో చూడండి. సపోజ్ పెడితే అవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే వినండి. సపోజ్ మీ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతాయి, మన సిలబస్లో ఈ టాపిక్ ఉంది, ఇది నాకు యూస్ఫుల్ అవుతుందంటే వినొచ్చు. సో ఇది ఫస్ట్ మెథడ్. ఎగ్జాంపుల్ ఏ విధంగా మీరు ఓపెన్ చేసి చూడాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇక్కడ పీజీ కావచ్చు, యూజీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, జస్ట్ మీ యొక్క కోర్స్. ఇప్పుడు పీజీలో కూడా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఎంఏ హిస్టరీ వాళ్ళు ఉంటారు, పొలిటికల్ సైన్స్, బాటనీ, జువాలజీ. సో మీరు ఏదో ఒకటి క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఏ హిస్టరీ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, సపోజ్ దానికి సంబంధించిన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆడియో క్లాసెస్, వీడియో క్లాసెస్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఆడియో అంటే జస్ట్ మీరు ఆడియో వినొచ్చు, వీడియో అంటే వీడియోలో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అయితే ఈ ఎంఏ హిస్టరీకి సంబంధించిన కొన్ని క్లాసెస్ రికార్డెడ్ చేసి పెడతారు. సో అది క్లిక్ చేసి మీరు వీడియో చూడొచ్చు. సో ఆ విధంగా మీరు యూజీ అయితే యూజీకి సంబంధించిన బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, సపోజ్ బీఏ వాళ్ళు బీఏకి సంబంధించింది క్లిక్ చేసి మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవి క్లిక్ చేసి వీడియోస్ చూడొచ్చు. సపోజ్ కొన్ని కోర్సెస్లో వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అవి మాత్రం మీరు వినొచ్చు. సో ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ బీఎస్సీ అనుకోండి, బాటనీ, జువాలజీ ఏవైనా మీరు ఓపెన్ చేయాలి, మీకు నచ్చిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూసుకోవచ్చు. సో ఆడియో, వీడియో ఇవి ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు ఏవైతే ఇవి యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసి అంటే ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్, ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ మెథడ్ చెప్తాను. సో సెకండ్ మెథడ్ వచ్చేసి మనకు సేమ్ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆన్లైన్ క్లాసెస్ అంటే ఎప్పుడైతే మీరు కోర్సులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మనకు ఏవైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఉందనుకోండి, హాఫ్ ఆఫ్ ది సిలబస్ వాళ్ళు ఆన్లైన్ మోడ్లో చెప్తారు, హాఫ్ ఆఫ్ ది సిలబస్ మీకు స్టడీ సెంటర్లో చెప్తారు. సో స్టడీ సెంటర్ నథింగ్ బట్ మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ సంబంధించినవి కావచ్చు, మీకు సంబంధించినది ఏదో ఒక కాలేజ్ ఆప్ట్ చేసుకుంటారు. సో ఆ కాలేజ్ స్టడీ సెంటర్. సో అందులో కొంతమంది హాఫ్ ఆఫ్ ది సిలబస్ చెప్తారు, సండే కావచ్చు, సెకండ్ సాటర్డే కావచ్చు. సో మీరు వెళ్తే మీరు కూడా ఆ క్లాసెస్ వినొచ్చు ఫిజికల్ మోడ్లో. హాఫ్ ఆఫ్ ది సిలబస్ అక్కడ చెప్తారు కాబట్టి హాఫ్ ఆఫ్ ది సిలబస్ మళ్ళీ వాళ్ళు ఆన్లైన్లో రికార్డ్ చేసి పెడతారు. కొంతమంది అన్ని సిలబస్కి సంబంధించినవి అప్లోడ్ చేస్తారు. సో మీరు ఆ కోర్సులో ఏ కోర్సో ఆ కోర్స్కి సంబంధించినవి చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్తాను. సో ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన క్లిక్ చేయండి. ఈ లింక్స్ కూడా నేను కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆన్లైన్ క్లాస్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మెయిన్గా ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు ఒక అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ విత్ అడ్మిషన్ టు డౌన్లోడ్ క్లాస్ షెడ్యూల్. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి ఇందులో కూడా ఆన్లైన్ క్లాసెస్లో. కొన్ని కోర్సులో జాయిన్ అయినప్పుడు వాళ్ళు
ఏ ఇయర్లో అయితే మీరు ప్రజెంట్ ఇయర్లో ఉన్నారో కొన్ని రికార్డెడ్ క్లాసెస్ పెడతారు. సెకండ్ ఆప్షన్లో ఏంటంటే ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ యూజీ కావచ్చు, పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టి ఉంటారు. అదే సిలబస్ మళ్ళీ వీళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి మనం అవి వినొచ్చు. సపోజ్ మీ సిలబస్ కాపీ చూసుకొని అవి వినొచ్చు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లైవ్ క్లాసెస్, వాళ్ళు పెట్టినప్పుడే చూసేటి. కొన్ని ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఆన్ గోయింగ్ ఏమన్నా ఉంటే అవి చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి అది ఇంపార్టెంట్, వాచ్ ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్. సో ఇది మీరు ఓపెన్ చేసుకొని ఏమైనా రికార్డెడ్ క్లాసెస్ ఉంటే అవి వినొచ్చు, మీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతాయి. సో ఈ వాచ్ ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ యొక్క అడ్మిషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, నేమ్, ఫాదర్ నేమ్ కావచ్చు, మీరు ఏ కోర్స్ ఎన్రోల్ అయ్యారు, మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అవి వస్తాయి. వచ్చిన తర్వాత మీకు యూజీ అనుకోండి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్, థర్డ్ వస్తుంది. పీజీ అనుకోండి ఫస్ట్, సెకండ్. సో మీ యొక్క సెమిస్టర్ క్లిక్ చేయండి. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏమైనా రికార్డెడ్ క్లాసెస్ ఉంటే ఫస్ట్ ఇయర్ క్లిక్ చేయండి. సపోజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్కి సంబంధించిన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే మీకు యూనివర్సిటీ వాళ్ళు ఏవైతే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయో అన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ నేమ్, మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సబ్జెక్ట్ కోడ్ కావచ్చు, ఐడి కావచ్చు, అవన్నీ ఉంటాయి. వాళ్ళు మన సార్స్ వాళ్ళు అయితే ఏమైతే రికార్డెడ్ చేశారో లైక్ మనకు సబ్జెక్ట్లో అది యూట్యూబ్ లింక్స్ ఇస్తారు. సో వాళ్ళు అన్నీ జూమ్ మీటింగ్ కావచ్చు. అండ్ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో అందులో మనకు టెలికాన్ఫరెన్స్ కావచ్చు, ఏమన్నా ఇంపార్టెంట్ సెషన్స్కి సంబంధించిన వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన దాని యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కాకపోతే వీళ్ళు ఎవ్రీడే కంటెంట్ అనేది ప్రాపర్ వేగా పెట్టరు, వాళ్ళు ఒక గైడెన్స్ లాగిస్తారు. సో గైడెన్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మన ఎగ్జామ్ రాసేటప్పుడు. సో ఇప్పుడు ఆ లింక్స్ రికార్డెడ్ క్లాసెస్కి సంబంధించిన అన్ని యూట్యూబ్ లింక్స్ ఇస్తారు. ఆ యూట్యూబ్ లింక్ క్లిక్ చేసి ఆ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వెళ్తారు. అందులో మీరు సెర్చ్ చేసుకోవాలి. సో వాళ్ళు మీరు టైటిల్ చూడండి, ప్రతి వీడియోకి ఒక టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్లో మీకు సంబంధించిన వీడియో ఉంటే చూడొచ్చు. సో ఈ విధంగా సెకండ్ ఆన్లైన్ క్లాసెస్లో రికార్డెడ్ క్లాసెస్ అన్ని వినొచ్చు. ఆన్ గోయింగ్ క్లాసెస్ వాళ్ళు మీకు సంబంధించిన కోర్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే అవి వినొచ్చు. సో మనకి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్ అన్ని వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. లేదంటే మనకు స్టడీ సెంటర్లో అన్న ఫిజికల్ మోడ్లో వాళ్ళు కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ మీ యూజీ, పీజీ కావచ్చు, ఏ కోర్స్ అయినా ఉంటే రికార్డెడ్ క్లాసెస్ ఉంటే మీ అడ్మిషన్ నెంబర్తో ఎన్రోల్ అయ్యి వినొచ్చు. లేకపోతే ఇప్పుడు థర్డ్ మెథడ్ చెప్తాను. సో ఫస్ట్, సెకండ్ మెథడ్ అనేది ఎవరికైతే వినాలి, కొద్దిగా వీడియోస్ చూస్తా లేదంటే ఆడియో చూస్తా, ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ వింటా అనుకున్న వాళ్ళకి ఇది. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్, బుక్స్. సో యూజీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏవైనా మీరు టెక్స్ట్ బుక్స్ వాళ్ళు ఏవైతే యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే బుక్స్లో నుంచి మీరు చదువుకోవచ్చు. సో ఒకటి అప్లై చేసేటప్పుడన్నా మీరు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో మీ ఇంటికన్నా వస్తాయి. అప్లై చేసి మీకు ఇంటికి రాకపోతే మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నుంచి బుక్స్ తెచ్చుకోండి. సో ఎవరైతే ఆన్లైన్లో పే చేయకపోతే మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడనే మీరు బుక్స్కి సంబంధించిన అమౌంట్ పే చేసి, పీజీ అయితే పీజీ, యూజీ అయితే యూజీ. సో కొన్ని కోర్సెస్కి వాళ్ళు బుక్స్ ప్రొవైడ్ చేయరు. సో వెళ్ళి యూనివర్సిటీలో ఆ బుక్స్ ఉన్నాయి లేవా అని తెలుసుకున్న తర్వాత బుక్స్కి మనీ పే చేసి బుక్స్ తెచ్చుకోండి. సో ఇది ఇంకొక మెథడ్. బుక్స్ బెటర్ అండి. సో బుక్స్ ఉంటే మీరు ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అవ్వచ్చు. బుక్స్ తీసుకోండి అందరు, ఏవైతే యూజీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏ కోర్స్ అయినా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి స్టడీ సెంటర్. సో మీరు యూజీ, పీజీ ఏవైతే చేస్తున్నారో మీకు ఒక స్టడీ సెంటర్ అనేది చూస్ చేసుకుంటారు. ఆ స్టడీ సెంటర్లో కొన్ని సండేస్, కొన్ని సాటర్డేస్ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైతే స్టడీ సెంటర్ ఉందో ఆ స్టడీ సెంటర్కి వెళ్తే క్లాసెస్ కండక్ట్ చేస్తే క్లాసెస్ వినొచ్చు. కొన్ని స్టడీ సెంటర్లో క్లాసెస్ కండక్ట్ చేయరు. సో అలాంటి వాళ్ళు మీరు బుక్స్ని ప్రిఫర్ చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఫస్ట్ ఆ స్టూడెంట్ క్విక్ లింక్స్ కింద కమెంట్ సెక్షన్లో పెడతా. ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పోర్టల్ కూడా 2 లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మీరు ఫస్ట్ దన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు, సెకండ్ దన్నా యూటిలైజ్ చేసుకో. లేదు అంటే బుక్స్ మీరు అంబేద్కర్ యూనివర్సిటీ కన్నా వెళ్ళి తెచ్చుకోండి. లేదు అంటే మీరు స్టడీ సెంటర్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇవి ప్లాట్ఫామ్స్ అండి. సో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ యూజీ, పీజీ, డిప్లొమా కోర్సెస్ కావచ్చు, ఈ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని ఫాస్ట్ అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ 2 లింక్స్ కూడా
కింద మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.